నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వివిధ అభివృద్ధి అంశాలపై చర్చ. అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకే రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు. మండిపడ్డ కూటమి నేతలు. బొంగరాలబీడ్లో వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్. నిర్మాణ పనులపై ఆరా. కూటమి ప్రభుత్వంలో మహిళలపై అరాచకాలు, దాడులు పెరిగిపోయాయి. వైసీపీ నాయకుల నిరసన, ధర్నా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కిషన్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వ పాలన, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం తదితర అంశాలపై చర్చించారు. బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, వల్లూరి జయప్రకాష్ నారాయణ, ఇతర నాయకులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. మహిళలను కించపరచడం వైసీపీకి కొత్తేమీ కాదని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. బొంగరాలబీడులోని వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని ఆయన కార్పొరేటర్ భారతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి, ఇతర కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ది పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. జీజీహెచ్ కు కేటాయించిన స్థలంలో చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు స్థానికులకు ఉపయోగపడేలా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో అమ్మడానికి ప్రయత్నించినటువంటి స్థలాన్ని పూర్తిగా పరిరక్షించేటువంటి కార్యక్రమంతో పాటు దీన్ని ఎక్కడా కూడా ఎవరు కబ్జా చేయకుండా కాంపౌండ్ వాల్ని దాదాపు 93 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ని నిర్మించడమే కాకుండా యుద్ధ ప్రాతిపాదికన ఈ హాస్పిటల్ కేటాయించినటువంటి స్థలంలో అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులున్నాయి. అధికారం ఉన్నప్పుడు మదం ఎక్కినటువంటి సజ్జల ఈరోజు అధికారం పోయిన తర్వాత కూడా అదే కొవ్వుతో అదే బలిసినటువంటి మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు నిజంగా మహిళల మీద జరిగినటువంటి అవమానకర వ్యాఖ్యలను వక్రీకరించేటువంటి విధంగా తన నాయకుడు చెప్పినటువంటి చౌకబారు కార్యక్రమాలను తీసుకొని మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నటువంటి సజ్జల లాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండడం వేస్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా తగు రీతిలో మహిళలు వాళ్ళకి సమాధానం చెప్తారు. ఇప్పటికే తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళను కూడా కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఒత్తాసు పలకడం అనేది చాలా బాధాకరం. అమరావతి మహిళలను కించపరిచే విధంగా మీడియా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కూటమి మహిళలు మదర్ తెరెసా విగ్రహం నుండి లాడ్జి సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు, చర్చలు నడిపి మహిళల మనోభావాలని, ఆత్మగౌరవాన్ని కించపరిచిన మీడియా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కూటమి శ్రేణులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా నాయకురాలు దాసరి జ్యోతి మాట్లాడుతూ అమరావతి రాజధాని అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే మీడియా ప్రతినిధి కృష్ణం రాజును అరెస్ట్ చేయడంతో పాటు మీడియా యాజమాన్యం రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వకులాదేవి, గంటా మౌలిక, లంకా మాధవి, నవమి లాం తదితర మహిళలు పాల్గొన్నారు. మహిళల మీద అసభ్య వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే రాజధాని ప్రాంతం అంతా ఎక్కువగా దళితులు నివసించే ప్రాంతం. మరి దళిత మహిళలను ఒక వేశ్యలుగా చిత్రీకరించి, మరి ఒక శాడిస్టులుగా చిత్రీకరించి ఈరోజు మాట్లాడే మాటలు మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే సజ్జల నిన్న మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ సజ్జల గాడిని వెంటనే అరెస్ట్ చేయాలి. కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ఎంతో బాధపడుతున్నారు. మరి మహిళలకు చేస్తున్న అన్యాయాల, అక్రమాలని మీరు వెంటనే శిక్షించాలని మేము రాష్ట్ర హోంమంత్రిని, మరి మహిళా కమిషన్ ఈ సందర్భంగా మేము కోరుకునేది ఒక్కటే, కృష్ణంరాజుని ఎక్కడున్నా కానీ తీసుకురావాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నాయకుల్ని వెంటనే అరెస్టు చేయాలని కూటమి నాయకులు డిమాండ్ చేశారు.
కూటమి నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, కనపర్తి శ్రీనివాసరావు, కసుకుత్తి హనుమంతరావు మాట్లాడారు. అమరావతి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన కృష్ణంరాజుపై కేసు నమోదు చేయాలని కోరారు. కూటమి నేతలను శంకరజాతి అని సంబోధించిన సజ్జల రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఆర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో, ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరచాలనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతిని, ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళలు ఆ ప్రాంతం అంతా కూడా వేసిలని చెప్పినటువంటి దుర్మార్గులు ఇద్దరిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా వారిద్దరిని కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ, ఒక చట్టపరమైన చర్యలే కాదు, ఇది ఒక దుర్మార్గపు జర్నలిజం చేస్తున్నటువంటి ముసుగులో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని, అదేవిధంగా కృష్ణరాజు ఇద్దరిని కూడా నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా కృష్ణరాజు అనే ఒక నకిలీ జర్నలిస్టు, ఒక పేమెంట్ జర్నలిస్టు తప్పుడు మాటలు మాట్లాడాడు. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, అయ్యా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు ఒక మాట మాట్లాడావు. ఏమని మాట్లాడావు? నిన్న సంకర జాతి అన్నావు. నేను ఈ సందర్భంగా ఒకటే మాజీ సకల శాఖ మంత్రి గుర్తు చేస్తా ఉన్నా, ఎవడి పుట్టుక మీదైతే అనుమానం ఉంటుందో వాడే పదే పదే ఇతరుల పుట్టుక గురించి మాట్లాడతాడు. నేను చెప్తా ఉన్నా, నువ్వు సజ్జల కాదు, సకల శాఖలు కాదు, సకల కులాల సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా. ఇవాళ ఈ కొమ్మినేని శ్రీనివాసు, కృష్ణరాజు అనేవారు అతి దారుణంగా మహిళల్ని దారుణంగా మాట్లాడటం చాలా అతి దారుణ పరిస్థితి. ఈ రాష్ట్రంలో అరాచక పాలన 5 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా సిగ్గు శరం లేకుండా సాక్షి ఛానల్లో తాను ఏదైతే మహిళల్ని కించపరుస్తూ ఉన్నారో దాన్ని సమర్థించుకోవడం చాలా బాధాకర విషయం. ఆంధ్రప్రదేశ్ మహిళల్ని, అమరావతి రాజధానిలో ఉన్న మహిళల్ని ప్రత్యేకంగా కించపరిచే విధంగా సాక్షి ఛానల్లో డిబేట్ చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రజాస్వామ్యవాదులారా ముక్త కంఠంతో సాక్షి ఛానల్లో వచ్చిన విధానాన్ని కానివ్వండి, సాక్షి ఛానల్లో మాట్లాడిన తీరు కానివ్వండి, కడకు భారతిరెడ్డి కూడా దీనికి క్షమాపణ చెప్పకపోవడం చాలా దారుణమైన. మోడీ నాయకత్వంలో దేశంలోని అన్ని రంగాలు ఈ 11 ఏళ్లలో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ ప్రజల కోసం బీజేపీ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో కలిసి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలనలో ₹1 కూడా అవినీతి జరిగిందని ఏ రాజకీయ పార్టీ ఆరోపణ చేయలేదని తెలిపారు. ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూసేలా మోడీ పాలన సాగుతుందన్నారు. ఏపీలో గత ప్రభుత్వం రాక్షస పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని పురంధరేశ్వరి మండిపడ్డారు. 11 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ₹1 అవినీతి జరిగిందని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, మా ప్రత్యర్థులు కానీ, లేక ఏ మీడియా కానీ ఈరోజు ఆరోపించేటువంటి పరిస్థితి లేదు. రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రంగా మనం మిగిలిపోయాము. పోలవరం కళని సాకారం చేసుకోలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందో వాటన్నిటినీ కూడా దూరం చేస్తూ అమరావతికి అన్ని విధాలా కూడా తన సహకారాన్ని అందిస్తూ పోలవరాన్ని కూడా న్యాయం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి పోలవరం పనులు ఇప్పుడు మళ్లీ పరుగులు తీసే విధంగా రాష్ట్రానికి తన సహకారాన్ని అందిస్తూ ఎమ్మెల్యే, సినీ నటులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన పలువురు ప్రముఖులు సంబరాలు చేశారు. ప్రజాసేవలో తనదైన శైలిలో బాలకృష్ణ ముందుకు సాగాలని గోనుగుంట్ల కోటేశ్వరరావు, రమణ, ఇతర నాయకులు ఆకాంక్షించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఘనంగా ఈరోజు జరుపుకుంటున్నాం. బాలయ్య బాబు అంటే తెలుగు వారికి ఆ రోజు నందమూరి తారక రామారావు గారిని ఏ విధంగా అయితే అభిమానిస్తారో అదేవిధంగా బాలయ్య బాబుని అభిమానిస్తూ ఈ రోజున వారికి పద్మభూషణ అవార్డుతో పాటు వారి 65వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈ రోజున ఇంత ఘనంగా రమణ గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందరి సమక్షంలో కేక్ కట్ చేయడం నిజంగా మా అందరి అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ ఎస్జీటీ బదిలీలు మాన్యువల్ విధానంలో జరిగే విధంగా పోరాడి గెలిచిన ఉపాధ్యాయ సంఘాలకు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి లోకేష్ చెప్పిన విధంగా ఉపాధ్యాయ బదిలీల చట్టాన్ని ఆహ్వానించాము కానీ దానికి కొన్ని షరతులు కూడా పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇదే ఐకమత్యంతో ఉపాధ్యాయ సంఘాలు విజయం సాధించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికకి స్థిరంగా నిలబడిన ఉపాధ్యాయులకు కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను. చరిత్రలో ఏ విజయమైనా ఐక్యత ద్వారానే సాధ్యమవుతుంది, ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుందని మరోసారి నిరూపించబడింది. ఉపాధ్యాయ బదిలీల చట్టాన్ని మేము స్వాగతించిన మాట వాస్తవం. నేను కానీ ఐ వెంకటేశ్వరరావు గారు ఉపాధ్యాయ బదిలీల చట్టం వేరు. ఆ బదిలీల చట్టం సందర్భంగా బిల్లు మీద మేము మాట్లాడినప్పుడు తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిలింగ్ ఉండాలి, అలాగే ఇతర ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించి కూడా అనేక సూచనలు మేము చేయటం జరిగింది. ఆ సూచనలు ఏమి కూడా పెట్టలేదు వారు. అందుకని ఆ రకంగా మనం చూసినప్పుడు ఈరోజు ఇది గొప్ప విజయం. ఉపాధ్యాయుల ఐక్యత ఈ విధంగానే కొనసాగాలి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు దాడులకు నిరసనగా లాడ్జి సెంటర్లో వైసీపీ నేతలు ధర్నా నిర్వహించారు. లాడ్జి సెంటర్లో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, బూరెల నాంచారమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల మీద దాడులు, అరాచకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని గుర్తు చేశారు. మీడియా ప్రతినిధి కొమ్మినేని అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పినా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బూసి రాజలత, మేరీ, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనమైన, ఎంతో మంది చనిపోయారు. వాళ్ళ గురించి ఎక్కడ పట్టించుకోవట్లేదే ఈ ప్రభుత్వం, వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడలేదే. ఏదున్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చాలా చక్కగా చేస్తారు. అది ఇప్పుడు కూడా రుజువు అవుతుంది. సరే, ఒక సాక్షి రిపోర్టర్ మాట్లాడిన మాటలకి ఆయన్ని క్షమాపణ అడిగారు, ఆయన్ని జైల్లో తీసుకెళ్ళి, అదంతా బాగానే ఉంది. కానీ వాళ్ళ ఆఫీసుల మీద వెళ్ళి దాడి చేస్తారు. సాక్షి రిపోర్టర్ మాట్లాడిన దానికి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతమ్మకి ఏం సంబంధం ఉందని చెప్పి వీళ్ళని క్షమాపణ కోరుతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గుంటూరులో సంబరాలు నిర్వహించారు. శ్రీనివాసరావు తోటలో కూటమి నాయకులు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఏడాది కాలంలోనే అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన ఘనత కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిదని ఆళ్లహరి అన్నారు. శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు కార్పొరేషన్ పరిధిలో అనేక ఆర్ఓబీలకు కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చారని చెప్పారు. కార్యక్రమంలో కిషోర్, బాషా, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ క్షణం వరకు కూడా ఈ గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన ప్రజలతో పాటు మమేకం అవుతున్న సందర్భంగా ఈ సంవత్సరాన్ని గోల్డెన్ ఇయర్ ఫర్ గుంటూరు పార్లమెంట్ అనేటువంటి నినాదంతో ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి నాయకులు ఈ గుంటూరు పార్లమెంట్కి రావడం అనేది ఈ గుంటూరు పార్లమెంట్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకంటే గతంలో ఎంతోమంది ఎంపీలను చూసాం, వాళ్ళు వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకి బాగానే చేశారు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి సామాన్యుల్లాగా, అలాగే కేంద్ర మంత్రి స్థాయిలో మనకి రాష్ట్రానికి రావాల్సిన నిధులను కానివ్వండి, ముఖ్యంగా గుంటూరు పార్లమెంటరీ అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడంలో ఆయన ఎప్పుడు కూడా ముందంజలో ఉన్నారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టరింగ్ ది ఏపీ జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామినేషన్స్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అరండల్పేటలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయశాస్త్రం చదివిన విద్యార్థులకు లక్ష్మీ నిఖిత రాసిన ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. బేర్ యాక్ట్ చదివాక ఇలాంటి పుస్తకాలు రిఫరెన్స్గా పనికివస్తాయని అన్నారు. కష్టపడి చదివి పరీక్షలు రాసి జూనియర్ జడ్జిలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లేబర్ కోర్ట్ జడ్జి శ్రీరాములు, రిటైర్డ్ జడ్జి రత్నకుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు
శివసూర్యనారాయణ, ఐఎల్ఏ నాయకులు జి శాంతకుమార్, లక్ష్మీ నిఖిత, జూనియర్ న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. రిలవెంట్గా లేవు. ఏదో డంపింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతే, ప్రతి యాక్ట్లో డంపింగ్. ఆ యాక్ట్ తీసుకోవడం, ఇంత పెద్ద జడ్జ్మెంట్లు రాసేయడం, ఆ జడ్జ్మెంట్లు పెట్టడం, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ అసలు. సో ఈ బుక్ చూశాను, బాగుంది. ప్రతి స్టూడెంట్, ప్రతి అడ్వకేట్ ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, రాములు గారు చెప్పినట్టు వేర్ యాక్ట్ పక్కన పెట్టుకొని ఇలాంటి ఈ నోట్స్ బాగానే ఉంది. ఎందుకంటే కొంచెం సింపుల్ టర్మినాలజీతో బాగా అర్థమయ్యే విధంగా ఉన్నది. బేసిక్ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే, మన అడ్వకేట్స్ ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో దే కీప్ ఆన్ రీడింగ్, చదువుతున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దే డోంట్ రైట్. ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత ద మూమెంట్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, కీప్ రైటింగ్ అనుకో. మీరే ఆన్సర్ తయారు చేసుకోండి, మీరే ఆన్సర్. ఒక క్వశ్చన్ ఉంటుంది, ఫ్రేమ్ చేసుకోండి. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు జడ్జీలు, మ్యాజిస్ట్రేట్ ఇప్పుడు కూర్చున్న వాళ్ళు, కానీ చెప్పని ఎవరో. నా దగ్గర చదువుకున్న వాళ్ళు, 3 సంవత్సరాలు చదివిన వాళ్ళు, 2 సంవత్సరాలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే. కొంతమంది జడ్జీలు ఉన్నారు. అయితే వేర్ యాక్ట్ అనేది మాత్రమే ప్రిపరేషన్కి ఆదిగురువు లాంటోడు. వేర్ యాక్ట్ చదవకుండా మీరు ఏ యాక్ట్ చదివినా ఏమీ అర్థం కాదు. సో ఈ వేర్ యాక్ట్ అనేది ఒక స్టేజ్ లాంటిది. ఆ స్టేజ్ మీద పాట పాడి కూడా ఉంటాడు, డ్యాన్స్ చేసి కూడా ఉంటాడు, బొరక చెప్పి కూడా ఉంటాడు, అరిక చెప్పి కూడా ఉంటాడు, హైకోర్టు కూడా ఉంటాడు, సుప్రీంకోర్టు కూడా ఉంటాడు. కానీ ఏది చెప్పినా వేర్ యాక్ట్ మీదే చెప్పాలి, సొంతంగా ఏం చెప్తారు లేదుగా. సో అందుచేత మీరు వేర్ యాక్ట్, ఇఫ్ సమ్వన్ వాంటెడ్ టు మాస్టర్ ది సబ్జెక్ట్, యూ మస్ట్ మాస్టర్ ది వేర్ యాక్ట్ ఈజ్ మై థీసిస్. ఛానల్ డిబేట్ లో అమరావతి రాజధాని మహిళల పట్ల అసభ్య పదజాలం మాట్లాడిన విషయంలో కొమ్మినేని శ్రీనివాసరావుని మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల అంశంపై మీడియా ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి నల్లపాడు స్టేషన్కు తరలించారు. అనంతరం ఆయనకు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావును మంగళగిరి కోర్టుకు తరలించారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు కొమ్మినేనిని తరలించారు. నేను ఒకటి చెప్తున్నా, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా జీడీసీసీ బ్యాంక్ సొమ్మును దోచేశారని చెప్పారు. అయితే బ్యాంకు సొమ్మును దోచేసిన అసలైన నిందితులను వదిలి ఉద్యోగులపైన చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. తక్షణమే అసలైన దోషులను గుర్తించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి రాధాకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి నేతాజీ, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా తెలిసిన మేరకు డైరెక్ట్ యుద్ధం చేయకుండా మేము ఇండైరెక్ట్ యుద్ధం చేయడానికి కోరింది. ఒక ఆటో వర్గంగా ఏంటంటే రోడ్డు మీద కూర్చొని పలా నోరు మమ్మల్ని కొట్టాలంటున్నాను. మీరు చదువుకున్న వాళ్ళు ఎవరైతే డబ్బు కాజేశారో అటువంటి వాళ్ళు శిక్షకు గురి కావాలి. అటువంటి వాళ్ళు మన ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వాళ్ళు తెలుసో తెలియకో ఎవరైనా సంతకాలు పెట్టే దాంట్లో ఉంటే దాన్ని ఆ మేరకి సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు.
కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించడంతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయాలని సిఐటియు నగర అధ్యక్షులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెలోకి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచకుండా 6 సంవత్సరాల నుంచి మీనమేషాలు లెక్కబెడుతూ ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఎన్నికల్లోకి వెళ్ళింది. తర్వాత వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీతాలు పెంచకుండా ఇంజనీరింగ్ కార్మికులను గుడ్డిగా ఒక సముద్రంలోకి దోస్తోంది. ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు సమానంగా ఉన్నారు, సమానంగా పనులు చేస్తున్నారని చెప్తున్నప్పటికీ ఇంజనీరింగ్ కార్మికులను ఒక విధంగా పారిశుద్ధ్య కార్మికులను ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. మేము గొంతెమ్మ కోరికలు అయితే కోరట్లేదు. మేమేం అడుగుతున్నాం, మాకు జీవో నెంబర్ 36 ప్రకారం మేము వేతనాలు చెల్లించండి అని అడుగుతున్నాం. అట్లానే మాకు సంక్షేమ పథకాలు ఏవి అమలు కావట్లేదు, అవి అమలు చేయమని అడుగుతున్నాం. అలానే రిటైర్మెంట్ 60 సంవత్సరాలకి చేశారు, దాన్ని 62 సంవత్సరాలకి పెంచమని అడుగుతున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వివిధ అభివృద్ధి అంశాలపై చర్చ. అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకే రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు. మండిపడ్డ కూటమి నేతలు. బొంగరాలబీడ్లో వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్. నిర్మాణ పనులపై ఆరా. కూటమి ప్రభుత్వంలో మహిళలపై అరాచకాలు, దాడులు పెరిగిపోయాయి. వైసీపీ నాయకుల నిరసన, ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.